శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసము 13వ రోజు 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ చక్రవర్తి, కార్తీక మాసములో విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్తాను, జాగ్రత్తగా విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యం. ఒకవేళ ఉపనయనము అవు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలితము కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపమైనా సరే పోతుంది, ఎంతటి దుష్కృతమైనా సరే పోతుంది, ఎంతటి వ్యభిచారం చేసినను ఆ పాపములన్నీ పటాపంచలైపోతాయి. ఎన్ని నూతులు తటాకాలు ద్రవించినను పై చెప్పినట్లుగా ఒక్క బ్రాహ్మణునికి ఉపనయనం చేస్తే ఆ ఫలితము అంత ఇంత కాదు. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే కన్యాదానము. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడా తరింపచేసి గొప్పవాడవుతాడు. ఇందుకోసం ఒక ఇతిహాసం తాను వినము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయినటువంటి సువీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడికి రూపవతి అయినటువంటి భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడించబడిపోయి భార్యతో అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాదుల ఫలములను భక్షించుచు కాలమును గడుపుతూ ఉండేవాడు. కొన్ని రోజులకు అతని భార్యకు ఒక బాలిక కలిగను. ఆ బిడ్డను అతి గారాభంగా పెంచుకొనుచూ ఉండెను. క్షత్రియ వంశమందు జన్మించుట ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచి వారలకు కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. దినములు గడిచిన కొద్దీ బాలికకు నిండు యవ్వనము వచ్చెను. ఒక దినము నాడు వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలను చూసి పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాను. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కూడా భేద స్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములను అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగొటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను. చేతిలో రాగి పైసా అయినా లేకపోవటచే బాలికపై నన్ను మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరంలో కుబేరుని గురించి ఘోర తపస్సును ఆచరించాను. కుబేరుని మెప్పించి ధనప్రాప్తి సంపాదించాను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పి భార్యతో సుఖము అనుభవించుచూ ఉండెను. సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులో కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ధనమునకు అమ్మి వచ్చిన డబ్బుతో బతుకుదామని అనుకున్నాను. ఒకనాడు సాధు పొంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్నటువంటి సువీరునికి కలుసుకొని పోయి, నీవెవరు, నీవు ఇచ్చట ఎందుకున్నావు, చూస్తే రాజవంశీయుడిలా ఉన్నావు అని చెప్పగా తన వృత్తాంతమును ఈ రకంగా చెప్పాను. ఒక రాజు నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టాను, అందుకని నేను భయపడి ఇక్కడికి వచ్చాను. నా కూతురిని ఇలా అమ్మాను, ఇంకొక కూతురిని కూడా ఇలాగే ధనమునకి అమ్ముదామని ఆలోచిస్తున్నాను అని చెప్పాను. దరిద్రము కంటే కష్టమేమీ లేదు, పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమేమీ లేదు, అటులనే భార్యా వియోగం కంటే గొప్ప తాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనను కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుతున్నాను అని చెప్పాను. నాకు 2 కుమార్తెలు అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించకుండా కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనము అనేటువంటి మహాపాతకం అనుభవిస్తారు. ఈ ద్రవ్యముతో దేవముని కానీ పితృదేవతలను కానీ కార్యక్రమాలు చేస్తే ఆ వంశమే నశిస్తుంది. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతానము కలగకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండాడిన వారు చేయు గృహస్థ ధర్మాలను వ్యర్థమవుతాయే గాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కడి నుంచి చెప్పారని చెప్పాను. కావున రాబోయే కార్తీక మాసంలో నీ 2వ కూతురికి నువ్వు శక్తి కొలది బంగారాభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయము. అటుల చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలితము, అశ్వమేధ యాగం చేసిన ఫలితము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపం కూడా పోతుంది అని చెప్పాను. దానికి, ఓ మణివర్య, దేహం కంటే దాన ధర్మాల వలన వచ్చిన ఫలితం ఏముంటుంది? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలను సిరి సంపదలతోనూ సుఖముగా ఉండుట
చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశములను చేతులరా జారవిడవమంటావా? ధనము బంగారము కలవారు ప్రస్తుతము లోకంలో రాణింపగలరు, కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైనున్న వారి లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖము కాన నా రెండవ కుమార్తెను కూడా ఎవరో ఒక ధనవంతునికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను. ఆ మాటలు సన్యాసి విని ఆశ్చర్యపోయి తన దాని తాను వెళ్ళిపోయాను. మరికొన్ని దినముల తర్వాత సువీరుడు మరణించిన వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్ర వనమందు నరకములో పడివేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుడు పూర్వీకుడైనటువంటి శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండెను. సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుల పాశములతోటి బంధించి స్వర్గం నుండి నరకమును తీసుకొచ్చాను. అంతటి శృతకీర్తి యజ్ఞయాగాదులను చేసినాను, నాకెందుకు ఈ దుస్థితి అని అడిగాను. దానికి ఈ రకముగా వారు సమాధానం ఇచ్చారు. నాయన, నీ వంశములో ఒక కన్యా విక్రయణమును చేశాడు, అందుకని నీకు ఈ పరిస్థితి వచ్చింది. అటు 3 తరములు ఇటు 3 తరములు వారును వారెంతటి పుణ్యము పురుషులైనను నరకము అనుభవించాల్సిందే, నీచ జన్మలు ఎత్తవలసిందే అని చెప్పి, నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నేను ఎరుగుదును. కాన నీకు ఒక ఉపాయము చెప్తాను. నీ వంశమునకు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. మా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితునికి, శీలవంతునికి, ఒక విప్రునికి కార్తీక మాసం నందు సాలంకృతులుగా కన్యాదానం చేయించుము. అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములో కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యా అవుతాడు. పుత్రికా సంతానం లేనివాడు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను, విధి విధముగా ఆబోసుకు వివాహం చేసినను కన్యాదాన ఫలం వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి ఈ విధంగా చేసి నీ పితృదేవతల్ని తరింపచేయి అని చెప్పాను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరాన ఒక పర్ణకుటీరంలో నివసించుతూ ఉన్నటువంటి సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెకు యావత్తు విషయము వివరించి కార్తీక మాసాన సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములను చదివినటువంటి ఒక బ్రాహ్మణుడికి యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్నటువంటి పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపాలు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసాన కన్యాదానం చేయుట వలన వలనని దీక్ష పూని ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపివాడు శాశ్వతముగా నరకమునకు ఎగుతాడు. 13వ అధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం శాంతి.